కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 లోక్సభ స్థానాలకు ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే అభ్యర్థుల ప్రకటన ఈ రోజే వస్తుందనుకోవచ్చా శివ? రైట్ ప్రసన్న, కొద్దిసేపు క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో అంటే ఉదయం 10:30 కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుందంటూ కూడా సమాచారం అందుతోంది. దానిలో భాగంగా మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఇక మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఏదైతే తెలంగాణకు సంబంధించిన 17 నియోజకవర్గాలు ఇప్పటికే 3 దఫాల కింద 13 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా పెండింగ్ ఉన్న 4 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటివరకు సుదీర్ఘంగా కసరత్తు చేశారు. గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఇటు ఖమ్మం కానీ, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఈ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి నివేదికను ఆ జాబితాకి సంబంధించి కసరత్తు అనేది తుది కసరత్తు ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చేయబోతున్నారు. చేసిన తర్వాత ఈ రోజే ఈ 4 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి 3 మంత్రుల కుటుంబాలకు సంబంధించి ప్రధానంగా గట్టి పోటీ ఉంది. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు వీరు 3 కుటుంబాల నుంచి కూడా గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో వారిని కాదని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మరొకరి పేరు తెర మీదకి వస్తుంది. వారికి ఈ స్థానం కేటాయించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక వరంగల్ నుంచి అక్కడ కూడా గట్టి పోటీ ఉంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పసునూరి దయాకర్, మరోవైపు నిన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కడియం శ్రీహరి, వారి కుమార్తె కడియం కావ్య ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా అక్కడ సందిగ్ధత నెలకొంది. కానీ ఇప్పటికే ఇంటర్నల్గా వారికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కరీంనగర్కి సంబంధించి కూడా గతంలో హుస్నాబాద్ టికెట్ కోల్పోయిన ప్రవీణ్ రెడ్డి అక్కడ పొన్నం ప్రభాకర్ గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో తదుపరి వేరే అవకాశం ఇస్తామని తెలిపిన నేపథ్యంలో ఆ సందర్భంలో పొన్నం ప్రభాకర్ గెలుపు కోసం ప్రయత్నించిన ఇక్కడ సీట్ ఆశిస్తున్న ప్రవీణ్ రెడ్డి, మరోవైపు ఇటు తీన్మార్ మల్లన్న పేరు కూడా తెర మీదకి వస్తుంది. హైదరాబాద్లో గట్టి పోటీ ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఆయన ఢీకొట్టేందుకు అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇటు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా కానీ మరొకరు పేరైతే అక్కడ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ 4 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. ఇక తుది కసరత్తు అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈరోజు సాయంత్రం లేదా నైట్ లోపు అయితే ఈ 4 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.